పాఠ్యభాగంలోని రెండవ పాఠమైన హనుమత్ సందేశము అనే పద్య పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని ఈరోజు నేర్చుకుందామా మరి? ఈ పాఠ్యాంశంను కవయిత్రి ఆతుకూరి మొల్ల గారిచే రచింపబడిన రామాయణంలోని సుందరాకాండ నుండి గ్రహించబడినది. హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరినాడు. సముద్రాన్ని దాటి లంకానగరం చేరుకున్నాడు. లంకానగరమంతా వెదుకుతూ అశోకవనం చేరుకున్నాడు. అక్కడ శింశుప వృక్షం కింద ఉన్నది సీతాదేవియే అని దృఢపరుచుకున్నాడు. సీతమ్మను చూశాడు. కేవలం ఆమెకు వినబడేలా రామకథను గానం చేశాడు. ఆ కథను వినిన సీతాదేవి చెట్టుపై సూక్ష్మరూపంలో ఉన్న వానరాన్ని చూసినది. అది చూసి ముందు ఓ క్షణం సంతోషించిన ఇది రాక్షసమాయ అని భావించింది. ఆ విషయం గ్రహించిన హనుమంతుడు చెట్టు దిగి వచ్చి సీతమ్మ తల్లికి నమస్కరించాడు. హనుమంతుని సందేశము. అమ్మ, నేను హనుమను. నేను నా ప్రభువైన సుగ్రీవుని వానర సమూహంలోని వాడిని. అమ్మ, రామలక్ష్మణులు మాల్యవంత పర్వతం వద్ద ఉన్నారు. రామునికి కలిగిన కష్టమును తెలుసుకొని మా ప్రభువు సుగ్రీవుడు మా వానరులను నలువైపులా పంపించాడు. అంగదుడి నేతృత్వంలోని మేమంతా మిమ్ము వెదుకుటకు దక్షిణం వైపుగా వచ్చాము. నేను అంజనీదేవి వాయుదేవుల పుత్రుడను. నేను సముద్రాన్ని దాటి లంకానగరము ప్రవేశించాను. ఇది రాములవారు తన గుర్తుగా మీకై ఇచ్చిన ముద్రిక అని సీతమ్మకు ఆ ఉంగరము అందించాడు. సీతమ్మకు తనపై నమ్మకం కలిగించడానికి హనుమంతుడు సీత అపహరణ విషయం, రాముని వృత్తాంతము, తన చరిత్రను సీతమ్మకు వివరించెను. అమ్మ, మిమ్ము రావణుడు మాయా సన్యాసి రూపమున వచ్చి అపహరించాడు. అతని మోసానికి గురి అయిన మీరు ఆకాశ మార్గాన వెళ్తున్నప్పుడు మీ బంగారు నగలను వృషముఖ పర్వతంపై పడేలా వేశారు. మేము ఆ నగలను దాచి ఉంచాము. నీ భర్త అయిన శ్రీరాముడు మిమ్మలను వెదుకుతూ మా పర్వత ప్రాంతానికి వచ్చినప్పుడు మా ప్రభువు సుగ్రీవుడు మీ నగలను రాములవారికి చూపించాడు. దానిని చూసి రాములవారు ముందు సంతోషించిన తరువాత దుఃఖించారు. సుగ్రీవుడు వృషముఖ పర్వతంపై ఎందుకు నివాసముంటున్నాడో తెలుసుకున్నాడు. ఆ పదవిలో ఉన్న సుగ్రీవునికి మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం దుందుభి శరీరాన్ని దూరంగా పారేశాడు. ఒక్క బాణంతో 7 తాటి చెట్లను ఖండించాడు. అద్భుతమైన యుక్తితో వాలిని సంహరించాడు. సుగ్రీవుడి భార్య రమను విడిపించి సుగ్రీవునకు అప్పగించాడు. వాలి కోరిన మేర అంగదుడిని యువరాజును చేశాడు. కిష్కింధకు సుగ్రీవుని రాజును చేశాడు. ఇంతకు కొంతసేపు ముందు రావణాసురుడు మీతో మాట్లాడిన అసభ్యకరమైన మాటలు ఈ చెట్టు మీద నుండి విన్నాను అని హనుమంతుడు చెప్పినవి అన్నీ విన్న సీతమ్మ సూక్ష్మరూపుడై ఉన్న హనుమను చూసి ఆమె నమ్మలేదు. అప్పుడు సీతమ్మ రాముని లక్షణాలు ఏమిటో చెప్పు అని ప్రశ్నించింది. అప్పుడు హనుమ, అమ్మ, రాముడు నీలి మేఘఛాయ శరీరం కలిగినవాడు, ఆజానుబాహుడు, బలమైన భుజస్కంధములు కలవాడు. ఆయన నేత్రములు తెల్లని పద్మపు పూరేకుల వలె, కంఠము శంఖము ఆకృతి వలె, కంఠస్వరము దుందుభి ధ్వని వలె, పాదాలలో పద్మరేఖలు ఉంటాయి. రామునికి కపటము తెలియదు. సత్యవాక్యములనే మాట్లాడతాడు. అన్నగారి వలె లక్ష్మణుడు ఇలాంటి గుణగణాలు కలిగిన వాడే. కానీ అతని దేహం మాత్రం బంగారు రంగులో ఉంటుంది అని రామలక్ష్మణుల స్వరూపాలను వర్ణించాడు. మా అమ్మ అయిన అంజనీదేవి అరణ్యంలో వాయుదేవుని గూర్చి తపస్సు చేసింది. ఆ వాయుదేవుని అనుగ్రహంతో నేను ఆమెకు పుత్రుడనై జన్మించాను. నేను హనుమంతుడను. నేను సుగ్రీవుని వద్ద మంత్రిగా పని చేస్తున్నాను అని తన గురించి చెప్పుకున్నాడు.
అమ్మా, రాములవారి ఉంగరాన్ని మీకిచ్చాను. నేను మిమ్మల్ని చూశానని చెప్పుటకు గుర్తుగా మీ శిరోరత్నమును నాకు ఇవ్వండి. ఎందుకంటే ఒక దూతగా వచ్చిన నేను ఉత్తి చేతులతో వెళ్ళటం సముచితం కాదు అని సీతమ్మతో అంటాడు. అప్పుడు సీతాదేవి, నీ నిజస్వరూపాన్ని చూడనిది నేను ఆ రత్నాన్ని ఇవ్వలేను అని చెప్పింది. సీతకు నమ్మకం కలిగించడానికి హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మళ్ళీ సూక్ష్మరూపం పొందాడు. అప్పుడు సీతాదేవి హనుమంతునికి తన శిరోరత్నాన్ని ఇచ్చింది. నాయన హనుమ, సూర్యవంశంలో జన్మించిన శ్రీరాముడి క్షేమ వార్తను నీ వల్ల విన్నాను. ఇక్కడ అనేక కష్టాలను అనుభవిస్తున్నాను. ఆ బాధలను నీ ద్వారా నా రామునికి చెప్పుకోగలుగుతున్నాను. నీవు చేసిన ఈ సహాయానికి నీకు ప్రత్యుపకారం ఏమి చేయగలను అంటూ ఈ భూమండలంలో బ్రహ్మకల్పాంతము వరకు చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించింది. పుణ్యాత్ముడవైన ఓ హనుమ, నేను నిరంతరం శ్రీరాముని పాదాలను నా హృదయంలో నిలుపుకొని ధ్యానిస్తున్న విషయాన్ని రామునికి తెలియజేయి. రావణుడు కపట బుద్ధితో, అహంకారంతో ఎన్ని దుష్టవాక్యాలు మాట్లాడినాడో వాటన్నింటినీ శ్రీరామునికి నాపై జాలి, దయ కలిగేలా చెప్పు. నా తల వెంట్రుకలు జటలు కట్టాయి. నా వస్త్రాలు మాసిపోయి జీర్ణమైపోయాయి. నేలపై ఉన్న దుమ్మును విభూదిగా పూసుకుంటున్నాను. అన్నపానీయాలు సేవించకుండా, నిద్రపోకుండా నిరంతరం రామనామాన్ని జపిస్తున్నాను. ఈ రాక్షస లంకలో రామదర్శనం కోసం తపస్సు చేస్తున్నాను. నాకు నా రాముని దర్శన భాగ్యం కలిగించమని చెప్పు. లక్ష్మణుడు నన్ను తల్లిలా, శ్రీరాముని తండ్రిలా భావించి సేవించేవాడు. నీతిపరుడు, సుగుణవంతుడైన లక్ష్మణుని నేను అజ్ఞాతంలో అనరాని మాటలు అని అతని మనస్సును బాధపెట్టాను. ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేనన్న మాటలు మనసులో ఉంచుకోక నన్ను కాపాడమని లక్ష్మణుడికి చెప్పమని కోరింది. ఈ విధంగా రామలక్ష్మణులకు సీతాదేవి తన సందేశాన్ని పంపింది. సీతను హనుమ ఓదార్చడం. అమ్మా, మీరు ఇలా బాధపడవలసిన పని లేదు. మీరు నా వీపుపై ఎక్కి కూర్చోండి. తెల్లారేసరికల్లా నేను మిమ్మల్ని రాముని ముందు ఉంచుతాను అని హనుమంతుడు అంటుండగా అప్పుడు సీతాదేవి, నాయనా, నీవు పుత్ర సమానుడివి. నీతో రావడం తప్పు కాకపోయినా రావణుని చంపి శ్రీరాముడు నన్ను తీసుకొని వెళ్ళినప్పుడే శ్రీరాముడి వీరత్వం ముల్లోకాలకు తెలుస్తుంది. రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళటం ధర్మం కూడా అని తెలిపింది. అంతా విన్న హనుమంతుడు, అమ్మ, రాముడు సముద్రాన్ని దాటి సుగ్రీవ, సుషేణాది వానర వీరులతో లంకానగరానికి వచ్చి దుర్మార్గుడైన రావణాసురుని యుద్ధంలో సంహరించి మిమ్మల్ని అయోధ్య నగరానికి తీసుకువెళతాడు అని హనుమ ఓదార్చాడు.